Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Retro starring by Surya, Pooja Hegde అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. అండ్ లాస్ట్ టైం సూర్య నుంచి మనకు కంగు అయితే వచ్చింది, అది ఎంత మింగుగా చేసిందో అందరికీ తెలిసిందే. ఇంకా ఈ మూవీ కార్తిక్ సుబ్బరాజ్ అయితే డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఎలా ఉందో ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక అగ్రెసివ్ అయిన గ్యాంగ్స్టర్ తను లవ్ లో ఎలా పడ్డాడు, అసలుకి తన గ్యాంగ్స్టర్ లైఫ్ ఏమైంది, హీరో తన లైఫ్ లో విలన్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు, అండ్ వీటి మధ్యలో ఉన్న మన హీరో అయితే ఏమేం చేశాడు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ, సెకండ్ హాఫ్ కూడా ఓకే బాగుంది. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే నాకు మూవీలో లవ్ స్టోరీ పాయింట్ అనేది బాగా నచ్చింది. వీటి మధ్యలో ఉన్న మన గ్యాంగ్స్టర్ లైఫ్ అనేది ఎలా కొనసాగించాడు, అండ్ ముఖ్యంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యే మూవీలో. ఇంకా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంది ఫ్రెండ్స్. నాకైతే కార్తిక్ సుబ్బరాజు ఈ టైప్ ఆఫ్ డైరెక్షన్ నేను ఇంతకు ముందు మూవీస్ లో అయితే చూడలేదు, అది నాకు బాగా అనిపించింది. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ గానీ ఆ 90s బ్యాక్ డ్రాప్ లో ఉండే లుక్స్ అనేవి చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. విజువల్స్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్స్, సినిమాటోగ్రఫీ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఆ విజువల్ ఫ్లేవర్ అనేది 90s బ్యాక్ డ్రాప్ లో ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా మోస్ట్లీ నెగిటివ్స్ చూసుకుంటే భయ స్టోరీ టెల్లింగ్ అనేది అంతగా బాగలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఒక 30 minutes నాకు కొంచెం లాగ్ అనిపించింది. అంటే మూవీలో ఎక్కువ కాన్వర్సేషన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. మూవీలో లవ్ స్టోరీ గురించి అయితే ఇంకొంచెం ఎమోషనల్ గా పెట్టుంటే బాగుండి అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే సూర్య గారు అయితే చాలా బాగా అయితే డిఫరెంట్ షేడ్స్ లో అయితే కనపడ్డారు ఈ మూవీలో. ముఖ్యంగా లవ్ యాంగిల్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి గానీ ఆయన డైలాగ్ డెలివరీకి గానీ. కార్తిక్ సుబ్బరాజ్ ది పాత మూవీ మాహన్ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే కనపడింది నాకు. ఇంకా పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఆమె ఎమోషనల్ సీన్స్ లో గానీ అండ్ లవ్ స్టోరీలో గానీ చాలా బాగా అయితే నటించింది. జోజో జార్జ్ క్యారెక్టరైజేషన్ నాకు బాగా అనిపించింది. ఆయన ఒక మంచి పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశాడు ఆడియన్స్ ని. నాజర్ గానీ, జయరామ్ గానీ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా ఉన్నాయి. ఇక మోస్ట్లీ కార్తిక్ సుబ్బరాజ్ గురించి మాట్లాడుకుంటే ఆయన డైరెక్షన్ గానీ ఆయన స్టోరీ టెల్లింగ్ అనేది మనం ప్రీవియస్ మూవీస్ లో చూసినట్టుగానే అనిపిస్తుంది. మూవీ ఎక్కడ డిసప్పాయింటింగ్ అనిపించలేదు గానీ మనం ఒక రొటీన్ మూవీ చూస్తున్నాంరా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే గ్యాంగ్స్టర్ స్టోరీని లవ్ స్టోరీని కనెక్ట్ చేయడం వల్ల కొంచెం కాంట్రాక్ట్ గా అనిపించింది లవ్ స్టోరీ అనేది. ఇక ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది భయ. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే కొంచెం టచ్ అయ్యాయి అంతే. ఇంకా ఈ మూవీకి మీరు థియేటర్ కి వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 6.6 out of 10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.